హలో అండి, ఈరోజు మేము ఇల్లు సదురుతున్నాము. ఇల్లు సదురు తీసిపెట్టి చూడు ఇల్లు ఉయ్యాలు ఊగుతుంది. నా కొడుకేమో ఇక్కడ. శౌర్య చూడు, నా కొడుకు కోసం ఉయ్యాల మేము పని చేస్తుంటే పని చేయనీయడు అని చెప్పి ఉయ్యాల కడితే ఆ పోరు ఊగుతుంది. శౌర్య ఏం చేస్తున్నావు? అరే సర్కస్ చేస్తున్నావారా? అది లూజ్ అవుతుందిరా, ఆయన నూగనీయవు. అరే అట్లే ఆయన అట్లే ఏంటి ఏం చేస్తున్నావు చెప్పు? ఎవరికి? మేము తిన్నాం ఈరోజు. మేము మౌనవ్రతం ఈరోజు. తిన్నాం ఈరోజు. మేము మౌనవ్రతం ఈరోజు. లేదు, మేము మౌనవ్రతం, నాన్ వెజ్ తినము, ఇంకా ఉపవాసం. ఈరోజు మాతో అస్సలు మాట్లాడద్దు. అరే ఎక్కడికి? బిర్యానీ దగ్గరికి అలా పోతారా? షాప్లో అట్లనే పోతారా? అవునా, మీకు ముక్కు వస్తుందండి మరి. జాగ్రత్త, బాయ్. మేము ఇల్లు చదువుతున్నాం. ఇల్లు చదువుతుంటే గిన్నెలన్నీ ఏవి వాడుకుంటామో వాడుకోమో తెస్తున్నాం. కొత్త కొత్త గిన్నెలన్నీ దాచిపెడుతుంది మా అమ్మ. ఇగో మళ్ళీ సేమ్ ఇగో పాత గిన్నెలల్లో వండుతుంది. మాడిపోయిన గిన్నెలల్లో, అడుగు పల్సరైన గిన్నెలల్లో వండుతుంది. మళ్ళీ మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ తీస్తుంది. మళ్ళీ ఇవన్నీ వెతికి మళ్ళీ ఇళ్ళనే కనబడ్డ గిన్నెల్లా కొనాలనిపిస్తుంది మా అమ్మకు. కొంటది సామాన్లు వేసి, కొన్ని సామాన్లు వేసుకుంటుంది, కొన్ని పైసలకు కొంటుంది. ఇట్లా యూరియా సంచులల్లో, బియ్యం సంచులలో దాచిపెడుతుంది. మళ్ళీ మన పండుగలు వచ్చిన ఇల్లు చదివినప్పుడు మళ్ళీ అన్నీ తిస్తుంది. అన్నీ కడిగి మళ్ళీ బోర్లు ఇచ్చి మళ్ళీ సేమ్ ఇట్లనే సంచులలో దాచిపెడుతుంది. చూసి మూసుకోవాలని కొడుకు కూడా సహాయం చేస్తున్నాడు కదా. హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏమేమి చెప్తున్నావు? ఏం చేస్తున్నావు? గిన్నెలన్నీ సదురుతున్నావా? మరి నీకు పిల్లని ఇస్తారా? మామయ్య పిల్లని ఇస్తాడా? పెళ్లి చేసుకుంటావా? అన్నీ చేస్తావా? చూసారా సార్ డబుల్ యాక్షన్. అందుకోసమే పని చేస్తున్నావా? అందుకోసమే పని చేస్తున్నా. ఏం పని నువ్వు? రేపు మా మామయ్య బిడ్డని ఇయ్యద్దాను. రేపు మా మామయ్య బిడ్డని ఇయ్యద్దాను. మరి మా పిల్లని చేసుకోవడం లేదా? పిల్లగాడు చేసుకుంటావా లేదా? చేసుకో. మీది రూమ్ ఎవరికి మరి? ఆ మీద రూమ్ ఎవరికి? పైన రూమ్ ఎవరికి? మరి నీకు పిల్లని ఇయ్యండి, రూమ్ ఎంత ఇస్తాం? ఇయ్యం. భూమిలో కదా లంక బిందెల కోసం తవ్వినట్టు మేము వెతుకుతా అంటే మా బట్టలు మూడుగా బ్యాగ్లోకి వెళ్ళి చూసాడుగా. ఏంటి బాబా అన్న ఇంకోసారి? భూమిలో కదా మట్టి తవ్వుతుంటే బంగారం బయట పడ్డట్టు ఇగో మేము సంచులు, యూరియా సంచులు ఇవన్నీ ఇప్పుతా అంటే మా పాత బట్టలు అన్నీ బయట పడుతున్నాయి. వీటిని అసలు పాత బట్టలు అన్నా కూడా ఎట్లనో అనిపిస్తుంది, ఎందుకంటే ఇవి కొత్తవి. 1-2 సార్లు మాత్రమే వేసుకున్నాము. అసలు ఈ మోడల్ మీకు గుర్తుందా చెప్పండి? ఇది దసరాకి మా డాడీ ఇలాంటి డ్రెస్సులు మీకుంటే ఈ డ్రెస్సుల పేర్లు ఏంటో కామెంట్ చేయండి. ఇవి మా డాడీ దసరాకి తీసుకొచ్చిండు. నాకు మా చెల్లెకి సేమ్, అంటే కలర్ సేమ్. ఎప్పుడు తీసుకొచ్చినా సేమ్ తీసుకొచ్చి సూపర్ ఉంటాయి. నాది ఇది మా చెల్లెది, ఇది నాది. కొట్టుకున్నాం కూడా, ఇది నాకు అది నీకని. బొచ్చటి చాలా లొల్లిలైన దీని గురించి. ఎప్పుడు ఏంటి లిప్ మూమెంట్ ఇస్తున్నావు? ఎప్పుడు తీసుకొచ్చినా ఆ రోజు పండుగ రోజు తీసుకొచ్చేది, పండుగ రోజు వేసుకునేది. కాకపోతే మళ్ళీ ఎక్కడన్నా ఫంక్షన్స్ అయితే 1-2 సార్లు మాత్రమే వేసుకున్నాము. ఈ బ్యాగ్లలో మూట పెట్టి ఇప్పుడు చూడు దేనికి పనికి రాకుండా అయిపోయింది. చూస్తేనేమో ఇట్లా ఉంటేనేమో పడే బుద్ధి అయితే లేదు, ఉంచుకుందామంటేనేమో పడతలేవు. చూడు
వేస్ట్ చూసి మురవాలి. ఇక మా పిల్లలకు వస్తాయచ్చు, దాచిపెట్టుకోవాలి ఇట్లానే. ఎక్స్ట్రా క్లాత్ కూడా లేదు, క్లాత్ ఇప్పి వేసుకుందామన్నా. చిన్నపిల్లలే కదా అవి, ఎక్స్ట్రా క్లాత్ పెట్టరు. ధరిత్తలేదు, పడే బుద్ధి అవుతలేదు. ఇక మళ్ళీ వీటిలోనే ఇట్లనే ఈ బ్యాగ్లో పెట్టి మళ్ళీ సజ్జ మీదకి ఎక్కిస్తాం. మా పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దగా అయ్యేదాకా పురస్తు. ఎంత ముద్దుగున్నాయి చూడుర్రి. ఇప్పుడైతే ఇలాంటి మోడల్ కానీ ఇట్లా క్లాత్ కానీ అస్సలు దొరకవు. చిన్న ఉన్నప్పుడు ఫేమస్. కలర్ కాంబినేషన్ కూడా ఎంత ముద్దుగా చూడాలి. మొత్తం నెట్టే. మా డాడీకి షాపింగ్ దాని ఏమంటారు, టేస్ట్ సూపర్ ఉంటుంది, కానీ మాకే నచ్చదు. అది వేరే విషయం. మంచిగా ఉందని వేసుకుందరు, ఇప్పుడు అంటులే మంచిగా. అప్పుడు మెచ్యూరిటీ లేదు, ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కదా. మత్తుగా ఉన్నాయి చూడదు. ఇదొకటి అన్ని వైట్ అని అప్పుడు వేసుకోపోదు. పోరగలం కదా, ఏడబడితే అడ కూర్చుంటాము, మళ్ళీ దుమ్ము అంటుతుంది, ఎందుకు అనవసరంగా వేస్ట్ చేసుకోవడం అని దాచి పెడితే అవి నిజంగా వేస్టే అయిపోయినాయి. ఇది ఒకటి. ఇది కూడా, ఇది నా డ్రెస్. ఇది నాది వైట్. ఆ వైట్ మా చెల్లేది, ఇది నాది. ఇది ఇప్పటికి ఇంకా ఇక్కడ ఒక బిల్ వచ్చింది, సూపర్ ఉండే. ఆ బిల్ ఇప్పటికీ దాచిపెట్టుకున్నా పడేయకుండా. ఇది గేర్ మంచిగానే ఉంది చూడండి. ఇది స్ట్రెచబుల్ గేర్ మంచిగానే ఉంది, కానీ ఇక్కడ సైడ్ నడుము పట్టట్లేదు. దీనికి ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉందా? దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఉంది. ఒకసారి ట్రై చేయాలి దీన్ని ఇప్పి, కుట్లన్నీ ఇప్పి ట్రై చేయాలి. అప్పుడు చూడండి ఎన్ని కుట్లు, 1 2 3 4 కుట్లు, ఇవన్నీ ఇప్పి ఒకసారి వస్తుందా రాదా ట్రై చేయాలి. హ్యాండ్స్ మాత్రం రావనుకుంటా, బాడీ వస్తుంది. హ్యాండ్స్ ఏదన్నా కుట్టుకోవాలి. ఇక ఇది కూడా ఒక కమ్మాయి.